ప్రకృతిని పూజించే సంస్కృతి మనది. అందులోనూ జీవనాధారమైన నీటికి నిలయమైన నదులను దేవతలుగా పూజిస్తాం. జనజీవనమంతా నదులతోనే ముడిపడి ఉంది. నదులు ప్రవహించే ప్రాంతాలే నగరాలైనాయి. నాగరికత పెంపొందించడానికి నదులే కారణం. హిందూ అనే పదం సింధు నుంచే వచ్చింది. చినుకులా రాలి, ఏరులై పారి, నదులుగా మారి, వరదలై పొంగి, కడలి చేరే దశలలో ఎన్ని మలుపులు, ఎన్ని సొగసులు, ఎన్ని కడగండ్లు, ఎన్ని పరిణామాలు. కఠిన శిలల్లో ప్రయాణం, అవరోధాలను అధిగమించటం, కాలుష్యాలను భరించటం, పయనించినంత దూరం నేలతల్లిని సస్యశ్యామలంగా మార్చటం, పుణ్యక్షేత్రాలలో భగవంతునికి తన వంతు కైంకర్యం సమర్పించటం, క్షేత్రాన్ని తన తీర్థంతో పావనం చేయడం, ఉపనదులను కలుపుకుపోవడం, ప్రకృతి బీభత్సాలను భరించటం, నాగరికత తెచ్చే మార్పులన్నీ సహించడం చూస్తే నది మనకు ఒక మహోన్నత మార్గదర్శిగా కనిపిస్తుంది. నదీ తీరాలన్నీ పుణ్యక్షేత్రాలకు నిలయాలే. నది మన సంస్కృతిలో ఎంత ప్రధాన పాత్ర వహిస్తుందంటే, మనం సంకల్పం చెప్పుకుంటూ, మన ఉనికిని తెలుపుతూ ఏ నదుల మధ్య ఉన్నామో చెప్పుకుంటాం. వామనావతారంలో ఆకాశానికెత్తిన విష్ణు పాదాన్ని బ్రహ్మ తన కమండలంలోని నీళ్లతో కడిగాడట. ఆ పవిత్ర జలమే విష్ణు పాదోద్భవ అయిన గంగానదిగా అవతరించింది. పరమశివుడు తన జటాజూటం నుండి గంగను వదిలేటప్పుడు ఆయన దాన్ని 7 పాయలుగా వదిలాడు. 3 పాయలు హ్లాదిని, పావని, నళిని తూర్పు దిక్కుగా ప్రవహించాయి. మరో 3 పాయలు సుచక్షువు, సీత, సింధు పశ్చిమ దిక్కుగా వెళ్లాయి. 7వ పాయ భగీరథుడిని అనుసరించి వచ్చింది. భగీరథుడు ఒక దివ్య రథంలో ముందు ప్రయాణం చేస్తుండగా గంగ ఆ రథం వెనకే ఉరవళ్లు పరవళ్లతో ప్రవహిస్తూ వెళ్ళింది. ఈ ప్రయత్నానికి సమకట్టిన భగీరథుని పేరు మీదుగానే ఆ నదికి భాగీరథి అని పేరు వచ్చింది. భాగీరథి, జాహ్నవి, అలకనంద ఉపనదులు కలిసి హరిద్వార్ వద్ద గంగగా ప్రయాణం సాగించాయి. నదులన్నీ ఆ గంగాదేవికి ప్రతిరూపాలుగానే భావిస్తారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమాన్ని త్రివేణి సంగమం అంటారు. ఆ పవిత్ర భూమి ప్రయాగ. యమున సూర్య తనయ, జన్మస్థానం యమునోత్రి. తాను నల్లగా ఉండి ఆ నల్లనయ్యకు ప్రీతిపాత్రురాలైంది. ఇక సరస్వతి బ్రహ్మపత్ని, వాగ్దేవి జ్ఞానప్రదాయిని. త్రివేణి సంగమ ప్రాంతంలో సరస్వతి అంతర్వాహిని. 12 ఏళ్లకొకసారి గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలొస్తాయి. ఉదాహరణకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తే యమునకు, మిథున రాశిలో ప్రవేశిస్తే సరస్వతికి, సింహరాశిలోకి ప్రవేశిస్తే గోదావరికి, తులారాశిలోకి వస్తే కావేరికి, గురుడు మేషరాశిలో ప్రవేశిస్తే గంగకు,